ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అతి ఈజీగా చేసుకునే సేమియా డ్రై ఫ్రూట్ కస్టర్డ్ని చూపించబోతున్నానండి. చల్లచల్లగా చాలా రుచిగా ఉంటుంది. చూస్తూనే కలర్ఫుల్గా నోరూరిపోతుంది కదా. తింటే శక్తినిచ్చి నీరసాన్ని పోగొడుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ స్పెషల్ సేమియా కస్టర్డ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. నెయ్యి అనేది మనకి ఎక్కువగా అవసరం ఉండదు. ఇలా అర టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇందులోకి పావు కప్పు సేమియాని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం కొంచెం సేమియాని తీసుకున్నాము కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. 2-3 నిమిషాలు అయ్యేసరికి సేమియా అంతా ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళని తీసుకొని సేమియాని ఉడికించండి. ఇలా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. సేమియా కాస్త ఉడికేలోగా మరొక బౌల్లోకి పాలని తీసుకుందాం. ఇక్కడ నేను సేమియా కస్టర్డ్ని చేయడానికి టోటల్గా 1/2 లీటర్ పాలని తీసుకున్నాను. ఈ బౌల్లోకి అరకప్పు వరకు పాలని తీసుకుందాం. ఈ పాడానికి మిగిలిన పాలను సేమియాలోకి తీసుకుందాం. మరో పక్కన సేమియా కూడా సగం వరకు ఉడికింది. మనం తీసుకున్న నీళ్ళు కూడా దగ్గర పడ్డాయి కదా. మనం ఇందులోకి తీసుకున్న పాలని మొత్తం తీసుకుందాం. మీకు కావాలంటే సేమియాలో ముందుగా నీళ్లు వేయకుండా ముందే పాలను వేసైనా చేసుకోవచ్చు. లేదా సేమియాను సగం వరకు ఉడికించి పాలు వేసైనా ఉడికించవచ్చు. ఇలా సేమియాలోకి తీసుకున్న పాలను ముందుగా వేడి చేయండి. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా చక్కెరని తీసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు వరకు చక్కెర అయితే సరిగ్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు స్వీట్ అనేది ఎక్కువగా ఉండాలంటే ఒక 1 or 2 టేబుల్ స్పూన్ చక్కెరను ఎక్కువగా తీసుకున్నా సరిపోతుంది. ఇలా చక్కెరను తీసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించండి. ఇప్పుడు మనం తీసుకున్న పాలల్లోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్కి బదులుగా అప్పటికప్పుడు చేయాలంటే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ని 2 చుక్కల వెనిలా ఎసెన్స్ని తీసుకోండి. లేదా యాలకుల పొడిని తీసుకొని అయినా చేయొచ్చు. ఇలా ముద్దలేమీ లేకుండా పాలల్లో చక్కగా కలిసేలా కలపండి. ఇలా కలిపాక దీన్ని మనం పాలల్లోకి తీసుకుందాం. మరో పక్కన పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి. ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని మరొకసారి బాగా కలిపి తీసుకుందాం. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా చేయడం వలన కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలు కట్టకుండా పాలల్లో చక్కగా కలిసిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక మధ్య మధ్యలో కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించండి. మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించేసరికి పాలంతా కూడా కొంచెం క్రీమీగా చిక్కగా అవుతాయి. చూడండి, 2 నిమిషాలు ఉడికించేసరికి చిక్కబడ్డాయి కదా. మరి మనం ఎక్కువగా ఉడికిస్తే ఇదంతా కూడా ముద్దలైపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మాత్రమే ఉడికించండి. ఇది చల్లారాక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇది చల్లారే వరకు 2 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. దీనివలన పాల మేకడ అనేది పేరుకోకుండా ఉంటుంది. మంచి క్రీమీగా సేమియా కస్టర్డ్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇలా చేసింది గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే
ఇంకా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ నేను చల్లగా తినడానికి బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని మనం 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. 2 గంటల తర్వాత సేమియా కస్టర్డ్ని బయటికి తీసి చూస్తే చూడండి, మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో మన సేమియా కస్టర్డ్ అనేది తయారైపోయింది. ఒక గ్లాస్లోకి ముందుగా నేను సేమియా కస్టర్డ్ని తీసుకుంటున్నాను. ఆ పైన మధ్యలో కొన్ని సబ్జా గింజల్ని తీసుకుంటున్నాను. దానిపైనే కొన్ని డ్రై నట్స్ని, అలాగే మళ్ళీ సేమియా కస్టర్డ్ని తీసుకొని మళ్ళీ ఆ పైన డ్రై నట్స్తో సర్వ్ చేస్తున్నాను. ఇలా మనం లంచ్ తర్వాత చల్లగా కమ్మగా తినడానికి సేమియా డ్రై ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.